కేంద్ర ఎన్నికల సంఘంపై మరోసారి విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ. మహారాష్ట్రలాగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు రకరకాల కుట్రల్ని ఈసీ చేస్తోందని ఆరోపించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో సంవిధాన్ బచావో ర్యాలీలో రాహుల్ ఖర్గే హాజరయ్యారు. ఒడిశా కాంగ్రెస్ పై ఫోకస్ పెంచారు రాహుల్ గాంధీ. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో కలిసి భువనేశ్వర్ లో జరిగిన సంవిధాన్ బచావో ర్యాలీకి హాజరయ్యారు. దేశంలో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై మరోసారి మండిపడ్డారు రాహుల్ గాంధీ. మహారాష్ట్ర ఎన్నికల్లో 1 కోటి మంది దొంగ ఓటర్లను చేర్పించి బీజేపీకి లబ్ధి చేసిందని విమర్శించారు. బీహార్ లో కూడా ఇదే కుట్రను రిపీట్ చేసేందుకు ఎన్నికల సంఘం కుట్ర చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట్లపై ఈసీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదన్నారు. వీడియో రికార్డింగ్ ఇప్పటికి కూడా ఇవ్వలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. और चुनाव चोरी करने के लिए इलेक्शन कमीशन ने नई साजिश शुरू की है। इलेक्शन कमीशन बीजेपी का अंक का काम कर रहा है, अपना काम नहीं कर रहा है। महाराष्ट्र में लोकसभा और विधानसभा के बीच में 1 करोड़ नए वोटर आ गए। आज तक किसी को नहीं मालूम ये वोटर कौन थे और कहां से आए। हमने इलेक्शन कमीशन से एक बार नहीं अनेक बार कहा है, आप हमें वोटर लिस्ट दीजिए, आप हमें वीडियोग्राफी दीजिए। इलेक्शन कमीशन नहीं देता है और जो चोरी महाराष्ट्र में हुई वही चोरी फिर से ये लोग बिहार में करने जा रहे हैं। ఒడిశాలో దళితులు ఆదివాసీలకు రక్షణ లేకుండా పోయిందని రాహుల్ విమర్శించారు. అణగారిన వర్గాల హక్కులను కాంగ్రెస్ మాత్రమే కాపాడుతుందన్నారు. ఒడిశా ప్రభుత్వాన్ని, మోదీ ప్రభుత్వాన్ని అదానీ నడిపిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు రాహుల్. కాంగ్రెస్ హయాంలో దేశవ్యాప్తంగా 160 ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏర్పాటు చేస్తే బీజేపీ ప్రభుత్వం 23 సంస్థల్ని ప్రైవేటీకరణ చేసిందని ఖర్గే మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కోసం పనిచేయడం లేదని, ప్రైవేట్ వ్యక్తులకు ఒత్తాస పలుకుతోందని విమర్శించారు. దేశమంతటా రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.